ఇది యోగా సెంటర్ కింద కానీ మెడిటేషన్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి క్లైమేట్ కూడా ఎప్పుడు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటదు కాబట్టి ఇక్కడ యోగా కోసం పెట్టాం. ఆ వెనక ఉన్న వైట్ కలర్ వృక్షం, పెద్ద వృక్షం, ఇది నేను ఈ పొలం కొన్నప్పుడు ఫస్ట్ నాటిన మొక్క ఇదనమాట. దీన్ని దత్తాత్రేయ వృక్షం అంటారు, ఔదంబర వృక్షం అంటారు, అనేక రకాలుగా పిలుస్తారు. హిందూ 36 ఇయర్స్ 34 ఇయర్స్ అవుతుంది నేను పెట్టిన మొదటి మొక్క. సో ఇక్కడ ఎవరైతే యోగా చేస్తే 50% చేస్తే 100% పవర్ వస్తుంది, 100 చేస్తే 200%. సైంటిఫిక్ రీజన్. యాక్చువల్గా ఈ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంటుంది. సో ఇఫ్ యూ టచ్ ద ప్లాంట్ కూడా చెప్పలేకుండా ప్లాంట్ని కానీ ముట్టుకుంటే కూడా మన నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అంత దానికి దీనికి దత్తాత్రేయ వృక్షం అనే పేరు కాబట్టి అందుకే ఈ దత్తాత్రేయ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ యోగా అది చేసుకుంటే మెడిటేషన్ చేసుకున్న వాళ్ళకు మంచి, ఇప్పుడు పెద్ద పెద్ద రవిశంకర్జీ ఉన్నారు, సద్గురుజీ, ఈసా ఫౌండేషన్ ఉన్నారు, రామ్దేవ్ బాబా ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద షెడ్లు వేసేసి చేపిస్తారు, లేదంటే ఏసీ దానిలో చేపిస్తారు. ఇంత నేచర్లో ఎవరూ చేయలేదు. ఇక్కడ చేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చి యోగా చేసుకునే వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటారు. దానికోసం మా దగ్గర ఉంది కాబట్టి ఆ మొక్కను పెంచాము. ఇది ఫ్లవర్స్ కాదు, ఫ్రూట్స్ కూడా ఇస్తుంటుంది. జస్ట్ లైక్ అంజీర్ లాగానే ఉంటుంది. అవి పచ్చిగా ఉండేటప్పుడు కర్రీ కూడా చేయొచ్చు. మంచి హ్యూమినిటీ బేస్డ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత దాని ఫ్రూట్స్ని జ్యూస్ లాగా చేసి ఇవ్వడం వల్ల ఒక గ్లాసు 150 రూపీస్ కూడా అమ్ముతున్నారు తమిళనాడులో. అదే ఇదంతా కూడా దానికి సంబంధించి కొంచెం గ్రీనరీగా ఉంటుంది. అక్కడ అంటే వయసు అయిన వాళ్ళు సాయంకాలం పూట అక్కడ సేద తీర్చుకుంటారు, ఇంకా వయసులో ఉన్న వాళ్ళు ఏమంటే అటు ఇటు తిరుగుతుంటారు. ఇక్కడ అన్నీ కూడా హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి. అక్కడ హెర్బల్ ప్రభావం దీనికి రావాలి. ప్లస్ అక్కడ ఆ శంకు ఉంటుంది, ఆ శంకులో నీళ్లు పోస్తుంటే కూడా యోగా చేసేవాళ్ళు కొంచెం ప్రశాంతత ఉంటుంది కాబట్టి అట్లా పెట్టాం. ఇవన్నీ కూడా క్లైమేటిక్ కండిషన్ తోటి ఉంటుంది. మిరియాలు అడిగారు. ఈ కొబ్బరి చెట్టు కలుకుండా చూడండి, ఇది మొత్తం మిరియాలే. తమలపాకు అనుకున్నానే. తమలపాకు కాదు, మిరియాలు. తమలపాకు షేప్లోనే ఉంటాయి మిరియాలు. దాని కిందంతా కాఫీ ఉంటుంది. ఇప్పుడు మరి మిరియాలు వచ్చేసి కింద పడిపోతే లేదు, అప్పుడు కట్ చేసే ముందు ఏంటంటే దానికి నెట్ కడతాం కింద, అవి రాలిపోయి దానిలో ఉంటే తీసేసుకుంటాం. మిరియాలు ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు కాపు కాస్తుంది సార్? 1 టైమే వస్తుంది. అంతే. ఏ సీజన్లో వస్తుంది? ఇప్పుడు కాయలు. అవునా? ఇంకొక 1 మంత్లో తయారవుతాయి. ఓకే ఓకే. ఇవన్నీ కూడా వీళ్ళు ప్రజెంట్గా ఉండడానికి ఇవన్నీ ఫ్లవర్స్ ఉంటాయి బనానా తోటి. షేడ్ కోసం ఇక్కడ చూడండి టెంపరేచర్ ఎంత కూల్గా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇంత ఎండగా ఉన్నా చాలా చల్లగా ఉంది. వీళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడ మీకు రెడ్, ఇది ఎల్లో కలర్, ఎల్లో పింక్ ఉంది, అది రెడ్ ఉంటుంది. ఇవన్నీ లేడీ హిల్కోనియా ఉంటాయి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఆర్నమెంటల్ జింజర్ ఉంటుంది, షాంపూ జింజర్ ఉంటుంది, అనేక రకాల ఫ్లవర్స్. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి లేదు. ఇది మొత్తం కూడా రెడ్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మెడిటేషన్ యోగా చేసుకోవాలని వాళ్ళకి అగ్రో ఫారెస్ట్ లాగా పెట్టాం. ఇక్కడ నెముళ్ళు అవన్నీ కూడా ఇక్కడ వచ్చి పిల్లలు చేసుకునేట్టు వెళ్తూ ఉంటాయి. అక్కడ అందరు ఎవరిని పంపిస్తాం. నేను మా పని వాళ్ళు 3 ఉంటాం, మేము మాత్రం పోతూ ఉంటాం. ఇప్పుడు చూడండి మీకు ఆ పక్షుల గేంకారం కూడా అన్ని రకాల పక్షులు ఉంటాయి ఇక్కడ. ఈ ఆంధ్రాలో పెండలం అంటాం చూడు, ఆ పెండలం మొక్క ఇది. దాని కింద ఊరుతుంది దుంప. ఒక 4-5 కేజీస్. దానిలో నుంచి కూడా చిన్న చిన్న కాయలు వస్తాయి. ఇది కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. బయట కూడా ఇలా వస్తుంది. ఇది కూడా దుంపే అనుకోవాలి. దుంపే, దాన్ని కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా ఆర్నమెంటల్ జింజరు, షాంపూ జింజరు, రకరకాలుగా ఫ్లవర్స్ ఉంటాయి. ఇది పసుపు అండి? కాదు, ఇది యాలకులు, ఇలాచి. ఇది ఇలాచి. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ జింజరు. సార్ ఆకు ఇది కూడా వస్తుంది, ఇలాచి కింద నుంచి వస్తాయి మొగ్గలు. ఏమన్నా కొన్ని ఉన్నాయండి ఇలాచి చూపించడానికి? ఇవంతా కాఫీ, మన దాకా ఉండే కాఫీ అంతా హార్వెస్ట్ చేసేసాం, అయిపోయింది. కాఫీ ప్లాంట్స్. ఇంకొకటి ఆ పెద్ద ఆకులు ఉన్నదేమో యాపిల్. అట్లాగే భయపడకండి, నవల ఉంది.
అమ్మ ఘాటు ఉంటుంది అని కొంపదీసి. ఏం కాదు. తినండి, తిన్న తర్వాత ఫ్లేవర్ చెప్పండి. అవును. అబ్బా ఏమో చేదుగా ఉంది సార్. చేదు ఎందుకుంటుంది? ఒకలాంటి బొగ్గర టైప్. ఇంకా అవేం కావు. సమ్ ఇలాయచీ, ఒక లవంగం, ఆ, ఒక దాల్చిన చెక్క, సమ్ కైండ్ ఆ, ఆఫ్ ఆ. ఏదో ఉంది మొత్తానికి. కరెక్ట్గా చెప్పారు. మ్మ్. ఇది మామూలుగా మనం పండగ పబ్బం వస్తే ఇంట్లో బిర్యానీ చేస్తాం. మ్మ్. ఇంత బిర్యానీకి ఇంత మసాలా వేస్తాం. ఆ. యాలకులు, లవంగాలు, పట్ట, గసగసాలు, కొబ్బరి అన్నీ నూరి పోసి బిర్యానీ తయారు చేస్తాం. మ్మ్. దీనికి ఇక్కడ ఏం అవసరం లేదు. మ్మ్. ఈ ఒక ఆకులోనే అన్ని రకాల మసాలాలు ఉంటుంది. దిస్ ఓకే. ఈజ్ ఆల్ స్పైసీ అంటాం. అన్ని రకాల మసాలాలు ఒక ఆకులోనే ఉంటుంది కాబట్టి ఆల్ స్పైసీ. ఈ ఆకులు చిన్న కుటుంబం ఉంటే ఒక 5-6 ఆకులు బియ్యంలో వేసేస్తే మసాలా అయిపోతుంది. సో నైస్ రియల్. యా. మీకు ఇందాక చెప్పాను చూడు, కర్రపెండలం. అబ్బా ఎంత పెద్దదైందండి. ఇంత పెద్ద, ఇది తోటి ఇంత ఇంత వెడల్పు ఉంటుంది. మ్మ్. ఇది సగ్గు బియ్యం తయారు చేసుకోవడానికి కానీ అన్ని తయారు చేసుకోవడానికి ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద కరపెండలం. కర్రపెండలం అదే. ఇవి దాని రూట్స్ ఇక్కడ దాకా ఉంటాయి చూడండి. ఓ మై గాడ్. ఇది బయటకి ఎందుకు ఉంచేసారు సార్? కొంచెం మట్టి పోసి ఎందుకు కవర్ చేయాలని అనుకోలేదు? అది అలాగే ఉంటుందా? మట్టి లోపలికి వెళ్ళిపోయింది, ఓ, పైన కూడా అంత వచ్చింది. దీని విస్తీర్ణం ఇంత దూరం ఉంది. ఇది కట్ చేయరా ఇంకా? కట్ చేసి తీయాలని ఆకంతా కట్ చేసేసాం. మిగతాది అక్కడ ఉంది, ఓకే ఇవి తీస్తాం. ఓకే ఓకే. చాలా పెద్దది. ఇక్కడ దాకా ఉంచండి. ఇది మొత్తం కూడా ఇంకా మిగిలిన ప్లేసెస్ ఏమున్నాయి ఒకసారి చూపిస్తారా సార్? ఇటు నుంచి వెళ్ళాలండి. మనీ ప్లాంట్ చూడండి ఎంత ఆకులు ఉంటాయి. అవును, చాలా పెద్దది. ఆకులు కూడా చెట్టు కనబడకుండా కమ్మేసింది మొత్తం అంతా. అది ఇవన్నీ సపోటా ఉంటాయి, రేర్ వెరైటీ సపోటాస్ ఉంటాయి. నీళ్ళ సౌండ్ చూసారా ఎంత బాగుందో? సార్ ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి సార్? ఈ ప్లేస్ ఇంతకుముందు ఏమంటే ఫస్ట్ విద్యార్థులు వస్తే వాళ్ళు లంచ్ చేయడానికి అది పెట్టాం. ఇక్కడ కూర్చొని వాళ్ళకు ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం మేము ఏదైనా బర్త్డే చేసుకుంటామన్నా, లేకపోతే ఓన్లీ ఫంక్షన్, శారీ ఫంక్షన్ చేసుకోవాలన్నా అది డయాస్ లాగా వాడుకుంటారు. ఇది మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు. ఓహోహోహో, రైట్. అదర్ ప్లేసెస్ ఇంకేమున్నాయి ఒకసారి చూపిస్తారండి? ఇది ఇప్పుడు ఈ పైన ఉన్నవన్నీ కాటేజెస్ లాగా ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటే వచ్చి ఉండడానికి కడుతున్నారండి? ట్రీ హౌస్ కడుతున్నాం. ఆహాహా. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫార్మర్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ కూడా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఫుడ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి పంపించడానికి కోసం. అండ్ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉందా అండి? ఇది ఉండేది, ఇప్పుడు మా కుక్కు ఊరెళ్ళాడు. ఇప్పుడు ఒక 10-15 days నుంచి లేదు. అంటే ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు వండుకునే ఫెసిలిటీ ఉందా అండి? ఉంది ఉంది ఉంది. ఆహాహా. వాళ్ళే ఇప్పుడు ఏమైనా చేసుకుంటామంటే ఒక 200 మెంబర్స్ సరిపోయినంత సామాన్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. సో సామాన్ కూడా తెచ్చుకోవాల్సిన పని లేదు. వండుకునే పాత్రలు అన్నీ ఉంటాయి. ఓకే. ఒక 250 మెంబర్స్ వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి కాటేజెస్ రెడీ అయ్యే లోపల నైట్ ఇక్కడ స్టే అవ్వడానికి అవకాశం ఉందా అండి లేదా? ఉంది కదా. ఇవి చాలా డిఫరెంట్గా వేయించారు సార్ ఈ ఫర్నిచర్. అంటే రైతుకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉందని. ఇందుకు ఎక్కడ తీసుకున్నారండి? చాలా బాగున్నాయండి. కాశ్మీర్ నుంచి తెప్పించాము. కాశ్మీర్ నుంచి తెప్పించారా ఇవి? ఇక్కడ దొరకవు అయితే ఇవి? అవి దొరకవు. కాశ్మీర్లోనే ఇవి తయారవుతాయి. ఓకే. ఓ, ఇలాంటి ప్లేస్ ఇక్కడ వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ నైట్ స్టే చేయడానికి ఇప్పుడు ఇది ఇంకా ముందు ముందుకు అంటే మంచి ఫర్నిచర్ పెడతాం. సో మీలాంటి వాళ్ళు వచ్చినా కానీ ఉండడానికి మంచి ఫెసిలిటీస్. ఇప్పుడు ఎవరైనా రైతుల గీతలు వస్తే మొత్తం పరుపులో వేస్తాం. దీనికి వాష్రూమ్ కూడా ఇలా ఉంటుంది. స్టోన్ చేశారు. నేచర్ తోటి ఉండాలని ట్రీ హౌస్లో అడిగట్టాం. ఇప్పుడు ఇలా ఎన్ని ఉన్నాయి సార్ రెడీగా? ఒక 3, 4, 5, 6, 7, 8 దాకా ఉంది. 8 అంటే ఎవరైనా సపోజ్ ఒక 2 రోజులు ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు నైట్ వచ్చి ఉండాలి అని అంటే ఉండదు. ఆ 2 ఫుల్ ప్లేటెడ్గా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ కూడా 3 రూమ్లు తయారని, ఇదొకటి అదొకటి అవతల ఒకటి ఉంటుంది. ఇది ఒక సర్కిల్గా ఉంది రూమ్, క్యూట్గా. కిందే పక్కలు వేసుకుని పడుకోవచ్చు సార్ ప్రశాంతంగా. మామూలుగా వచ్చేప్పుడు మా దగ్గరికి ఆ టైప్లో వస్తారు కాబట్టి అది ఉంటుంది. వాష్రూమ్ ఇది మధ్యలో వెంటిలేషన్ కోసం పెట్టారంటే గ్లాస్ వేస్తారేమో. గ్లాస్ పెడతాం. ఇది ఫాల్ సీలింగ్ కూడా. కడప కదా సార్? కడపలో గ్రానైట్ మిక్స్ చేశారు.